ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మిథున రాశిలో గురుడి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగనే సింహరాశిలో కేతువు, కర్కాటక రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే కుంభరాశిలో రాహు, మేన రాశిలో శని, చంద్రుడు, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితి నుంచి మన రాశుల ఫలాలు ఎలా ఉంటాయి, ఆ ఏ రాశుల వారు ఏ పరిహారాలు చేస్తే అనుకూలంగా ఉంటాయని ఆ పరిహారాలు తెలుసుకుని మనం ఆచరించడం ద్వారా మనం మంచి శుభ ఫలితాల్ని మనం పొందగలుగుతాము. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతమైన యోగాలు ఉన్నాయి. లాభస్థానంలో రాహు, దశమంగళంలో కూడా ఈ రవి, ఈ లాభంలోకే మరి మిగిలిన గ్రహాలు కూడా రావడంతో కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. అయితే ముఖ్యంగా చంద్రగ్రహ ప్రభావం వలన వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండాలి. వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వారాంతంలో మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం లాభిస్తుంది. వివాదాలకి, అనవసరమైన వ్యవహారాలకి, తర్జన భర్జనలకి ఓ పనిని డిస్కషన్ చేయడానికి మాత్రం చేయకండి. ఏ పని ఎంతవరకు చేయాలో అంతే చేయండి, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడండి. లేనిపోయినటువంటి కొత్త సమస్యల్ని సృష్టించుకోకండి. ఏదో వ్యవహారంలో మీరు ముందుకెళ్ళి మనం ఇలా సాల్వ్ చేస్తే బాగుంటుంది అనే పద్ధతులు పెట్టుకోకండి. ఇంచేదంటే శాటర్న్ ప్రభావం వలన చికాకులు ఎక్కువగా ఉంటాయి. యువతల వాడు మిమ్మల్ని ప్రశంసించాడు, అవతల వాడు ప్రశంసించాడు. ఎందుకు మీకు లేనిపోని తలకాయపోటు? ఇటువంటి విషయాలన్నీ కూడా గతం కంటే ఇప్పుడు వదిలేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. అంటే మీకు మీకు కొత్త పనులు చేయడానికైతే అవకాశాలు ఉండవు. నూతనమైన వ్యాపారాదులు కానీ, నూతనమైన పెట్టుబడులు కానీ, నూతనమైన విషయాలు మందు దృష్టిని కొంచెం తగ్గించండి. అయితే మీకు తిండికి బట్టకి లోటు లేకుండా గడుస్తుంది. అలాగే మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు వసూలవుతాయి. కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాల ద్వారా మీ యొక్క జీవితము ఆ మంచి అభివృద్ధిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా వెళ్ళే సమయంలో లేనిపోయినటువంటి కొత్త సమస్యలు, కొత్త విషయాలు, ఈ నూతనమైనటువంటి ప్రాబ్లమ్స్ని మీరు తలకి చుట్టుకున్నట్లుగా అనవసరమైన వ్యవహారాల్ని వదిలివేసినప్పుడే మీరు ముందుకు వెళ్ళగలరు అనే విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తించండి. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిదానంతో ముందుకు వెళ్ళండి, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు. ఆరాధనలో శనివారం ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పఠిస్తూ శని భగవానుడిని ఓం శం శనై చరాయ నమః, ఓం శం శనై చరాయ నమః అనే శని మంత్రాన్ని పఠించండి. తత్ఫలితాలు మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు.